ప్రేమ పేరుతో మోసమా? పెళ్లి చేస్తానంటూ నమ్మించి లైంగికగా దోపిడీ చేశారా? అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన పరిచయం ఇప్పుడు క్రిమినల్ కేసుగా మారిందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై నమోదైన కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు ఆ ఎఫ్ఐఆర్ లో ఏముంది? ఈ కేసులో బాధితురాలు ఆరోపణలు ఏంటి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన 22 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదు చేశారు. నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్ ప్రకారం 2022లో తాను 18 ఏళ్ల వయసులో మీడియా రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రేగా కాంతారావుతో పరిచయం ఏర్పడిందని బాధితురాలు పేర్కొన్నారు. కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తానని చెప్పి ఒక ప్రైవేట్ ప్లాట్ కు పిలిపించారని, అక్కడ తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి చాలా కాలం పాటు శారీరక సంబంధం కొనసాగించారని ఆమె ఆరోపించారు. తన కుటుంబ పరిస్థితులను చూపిస్తూ భార్యతో విభేదాలు ఉన్నాయని చెప్పి తనను నమ్మించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ యువతి. అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం హైదరాబాద్ లోని అమీర్పేట్ ప్రాంతంలో ఒక ప్లాట్ లో ఇద్దరు కలిసి ఉండేవారని, మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారి అక్కడే కలిసేవారని బాధితురాలు తెలిపారు. కొంతకాలం తర్వాత తనను దూరం పెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు తన వ్యక్తిగత ఫోటోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. ఇక ఇద్దరి మధ్య సంబంధం 2025 మధ్య కాలం వరకు కొనసాగిందని, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతానని చెప్పి 4 లక్షల రూపాయలు తీసుకున్నారని, అనంతరం ఫోన్ కాల్స్ కు కూడా స్పందించకుండా దూరంగా ఉండడం ప్రారంభించారని బాధితురాలు పేర్కొన్నారు. అంతేకాదు తనకు తెలియకుండా తన మొబైల్లోని స్నేహితుల కాంటాక్ట్స్ ను తీసుకుని వారితో కూడా మాట్లాడడం ప్రారంభించారని ఆరోపించారు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో రేగా కాంతారావు సోషల్ మీడియా హ్యాండ్లర్ ను సంప్రదించారని, సమస్య పరిష్కరిస్తామని చెప్పినా చివరకు ఎలాంటి సాయం అందలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం షీ టీమ్ కు ఆన్లైన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను పెట్టిన డబ్బు తిరిగి వచ్చినప్పటికీ ఈ వివాదం డబ్బు కోసం కాదని, పెళ్లి పేరుతో తనను నమ్మించి లైంగికగా దోపిడీ చేశారని, తప్పుడు హామీలతో మోసం చేశారని బాధితురాలు ఆరోపించారు. గత 4 ఏళ్లుగా తనను మానసికంగా, శారీరకంగా వేధించారని పేర్కొంటూ రేగా కాంతారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రేగా కాంతారావుతో పాటు ఆయన అనుచరుల నుంచి తనకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా రక్షణ కల్పించాలని పోలీసులను అభ్యర్థించారు. ప్రస్తుతం బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై రేగా కాంతారావు స్పందన అధికారికంగా వెలువడాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇవి ఆరోపణలు మాత్రమేనని, వాస్తవాలు విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశంకి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు లైవ్ ద్వారా. కిరణ్. శివాని, ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై లైంగిక వేధింపుల కేసు అయితే కలకల రేపుతా ఉంది. పంజగుట్ట పిఎస్ లో తనను రేగా కాంతారావు లైంగికంగా వేధించారనేటువంటి ఫిర్యాదును అక్కడ ఇచ్చారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ ఫిర్యాదులో సదరు బాధితురాలు కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే 2022లో అంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో తాను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానని ఆ ఛానల్ ను కూడా
రిపోర్టర్ గా యాంకర్ గా అవకాశం ఇస్తాననేటువంటి ఒక పరిచయంతో కూడా ఆమె ఒక అప్పట్లో 18 ఏళ్ల యువతి ఆమెను లోపరుచుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇల్లెందుకు చెందినటువంటి ఒక 18 ఏళ్ల యువతి, అంటే అప్పట్లో ఆమె 18 ఏళ్ల వయసు ఉన్నటువంటి సమయంలో రేగ కాంతారావు దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఆమెను ప్రేమగా మలుచుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే తన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య విషయాలకు సంబంధించి కావచ్చు, ఇటు వారితో ఉన్నటువంటి విభేదాలు చెప్పి కూడా ఆమెను లోపరుచుకున్నట్టు కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆమె లోపరుచుకుని కూడా హైదరాబాద్ లోని అమీర్పేట ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో ఇద్దరు కూడా కొన్ని రోజులు ఏకాంతంగా కలిసేవారనేటువంటి ఆరోపణలు కూడా ఆ ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. అంటే ఆ తర్వాత కూడా దగ్గర అయినటువంటి వీరిద్దరు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి పెట్టుబడులు పెడుతున్నారంటూ కూడా ఆమె దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఆమె చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత 2022 నుంచి 2025 వరకు కూడా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందని, ఆ తర్వాత కూడా 2025 తర్వాత తనను దూరం పెట్టారనేటువంటి ఆరోపణలు అయితే సదరు బాధితురాలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ సంబంధించి ఎవరైతే కాంటాక్ట్ సంబంధించి నెంబర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి వారిని కూడా ట్రాప్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా రేగా కాంతారావు చేస్తున్నారని కూడా ఒక ఆమె సంచలనమైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అయితే ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు సంబంధించిన స్క్రీన్ షాట్ కావచ్చు, వారిద్దరికి సంబంధించిన చాటింగ్ కూడా పోలీసులకు ఎవిడెన్స్ గా ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ కేసుపై కూడా పోలీసులు సమగ్ర విచారణ అయితే చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు వారిద్దరు కూడా అపార్ట్మెంట్ సంబంధించి వారిద్దరు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో కూడా కొన్ని రహస్యంగా ఆమెకు సంబంధించినటువంటి ఫోటోలు తీసి కూడా తనను బ్లాక్ మెయిలింగ్ చేశారనేటువంటి మరొక ఆరోపణలు కూడా చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం అనేటువంటి విషయంలో కూడా ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఆమె ఒకటే ఆరోపణలు చేస్తా ఉంది. 2022 నుంచి 2025 వరకు కూడా తనను శారీరకంగా వాడుకున్నారని, పెళ్లి పేరుతో తనను మోసం చేశారనేటువంటి ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. తనతో పాటు తన స్నేహితులను కూడా ఇదే విధంగా టార్చర్ పెడుతున్నారని, తనలాగా తన స్నేహితులు ఎవరు మోసపోవద్దనేటువంటి ఆరోపణలు కూడా ఆమె చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఘటనపై కూడా పంజగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. కానీ ఎవరైతే బాధితురాలు ఆరోపణలు చేస్తున్నట్టు చేయడంపై కూడా ఇప్పుడు రేగా కాంతారావు సంబంధించి ఇంతవరకు కూడా ఎవరు కూడా వారికి సంబంధించి ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ముందుకు రాని పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు రేగా కాంతారావుతో పాటు ఆయన అనుచరుల నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందనేటువంటి విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. ఈ ఘటన పైన విచారణ చేయాలి, తనకు ఏం జరిగినా కూడా ఆ రేగా కాంతారావు ఆయన అనుచరులే బాధ్యత వహించాలనేటువంటి ఆరోపణలు కూడా రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటివరకు రేగా కాంతారావు స్పందించలేదు. ఆమె చేసిన ఆరోపణలు కూడా ఎక్కడ కూడా ఖండించిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి నిజంగా ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఈ కేసును ఏ విధంగా ఎదుర్కొంటారు, ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు, నిజంగా ఆమె చేసినటువంటి ఆరోపణలు నిజం ఎంత అనేది కూడా పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మొత్తానికైతే రేగా కాంతారావు అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేగా కాంతారావు పై లైంగిక వేధింపుల ఆరోపణలు కావడం ఇప్పుడు కలకలం రేపుతా ఉంది. ఒక యువతి అంటే అప్పట్లో 18 ఏళ్ల యువతి ఫిర్యాదు చేశారు. అంటే 18 ఏళ్ల యువతి ఫిర్యాదు చేశారంటే అతనికి అప్పటికి 40 ఏళ్ల వయసు ఉన్నట్టుగా తెలుస్తోంది. 40 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయనకు పెళ్ళై పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆమెను ట్రాప్ లో పడేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆమె కుటుంబ సమస్యలకు సంబంధించి కావచ్చు, ఆయన భార్యతో విభేదాలు ఉన్నాయని నమ్మించి ఆమెను లోపరుచుకున్నారనేటువంటి ఆరోపణలు అయితే సదరు బాధితురాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. మెట్రో ఫేజ్ 1 కు సంబంధించి ప్రభుత్వం